హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, అవ్వ ఒంటరిగా ఉండడం చూసిన సాతాను ఆమెను ప్రేరేపించి, దేవుడు తినవద్దనని చెప్పిన ఆ పండును తినేలాగా చేసి, తాను ఆత్మీయంగా మరణించేలాగా చేశాడండి. అదేవిధంగా యోసేపు కూడా షెకెమునకు తన అన్నదమ్ములు యోగక్షేమాలు అడగడానికి వెళ్ళినప్పుడు, తాను ఒంటరిగా ఉండడం చూసిన వాళ్ళు అతన్ని గోతిలో పడవేశాడు. అదేవిధంగా దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు తను పాపంలో పడిపోయిన వాడిగా మనం చూస్తామండి. అదేవిధంగా ఇస్కరియోతు యూదా కూడా ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది అతనిలో ప్రవేశించి అతన్ని శోధించి యేసు ప్రభువును 30 వెండి నాణాలకు అమ్మడానికి ప్రేరేపించిందండి. కాబట్టి ఈరోజు మనము ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండేవారిగా ఉండాలి. ఒకవేళ మనము ఒంటరిగా ఉన్నప్పుడు అశ్రద్ధగా ఉన్నట్టయితే అపవాది మనల్ని శోధిస్తూ మనల్ని పాపంలో పడిపోయేలాగా, మనము ఆత్మీయంగా మరణించేలాగా, చివరకు మన జీవితాన్ని మనము నష్టపరుచుకునేలాగా చేస్తాడండి. కాబట్టి మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో టేక్ పీస్‌గా తీసుకొని లైట్‌గా ఉండేవారిగా, అశ్రద్ధగా ఉండేవారిగా కాకుండా, మనము దేవుని వాక్యం చదువుటలోను, ప్రార్థించుటలోను, ఆయనను స్తుతించుటలోను మనము బిజీగా ఉన్నట్టయితే అప్పుడు అపవాది మనల్ని శోధించలేడు. అదేవిధంగా మనము వాని శోధనకు గురై మన జీవితాన్ని నష్టపరుచుకునే వారిగా ఉండము. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటూ, దేవుని వెతికే వారిగా, దేవునితో సన్నిహిత సంబంధం కలిగే వారిగా జీవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.